నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ముందుగా మీ అందరికీ చాలా సారీ. చాలామంది నన్ను మెసేజెస్ చేసి, కాల్స్ చేసి మీ ప్రెడిక్షన్స్ రావట్లేదు, మేము జనరల్గా రెగ్యులర్గా ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటాము అని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్స్లో కావచ్చు, వేరే ఛానల్స్లో చూసిన వాళ్ళు కావచ్చు, మన ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరూ అడుగుతున్నారు. లైఫ్ ఈజ్ లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి ఈ స్పిరిచువల్ జర్నీలో చాలా కొత్త స్పిరిచువల్ మొడాలిటీస్ నేర్చుకునే పనిలో ఉండటం వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోయాను. అంటే టైం అనేది నాకు అంత ఫ్రీ టైం దొరికేది కాదు కాబట్టి చేయలేకపోయాను. బట్ మనకి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ 15 days ప్రెడిక్షన్స్ కానివ్వండి, క్రిస్టల్స్కి సంబంధించిన టాపిక్స్ కానివ్వండి, అలాగే మేనిఫెస్టేషన్స్కి సంబంధించిన టెక్నిక్స్, రిచువల్స్, ఎవ్రీథింగ్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఈ రోజు నుంచి పోస్ట్ అవుతూనే ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్స్లో మీరు ఏదైనా కొత్త టాపిక్ గురించి తెలుసుకోవాలనుకున్నా, మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలనుకున్నా కామెంట్స్ రూపంలో కూడా నాకు తెలియజేస్తూ ఉండండి. అలాగే ఎవరైనా ప్రెడిక్షన్స్ అంటే పర్సనల్ ప్రెడిక్షన్స్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. సో అలాగే మీలో ఎవరైనా సరే మేనిఫెస్టేషన్ బ్రెత్ వర్క్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ టెక్నిక్స్ కావచ్చు, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్ కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి, కోచింగ్కి సంబంధించి, అలాగే రీట్రీట్స్ కానివ్వండి, వీక్లీ క్లాసెస్ కానివ్వండి, ఏదైనా సెషన్స్కి అటెండ్ అవ్వాలనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అంతేకాకుండా ఎవరికైనా సరే మీ వ్యక్తిగతంగా క్రిస్టల్స్కి సంబంధించి అంటే మీకు పర్సనల్గా జెమ్ స్టోన్ సజెషన్ కానివ్వండి, క్రిస్టల్ సజెషన్ కానివ్వండి కావాలనుకునే వాళ్ళు కూడా సేమ్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు హిన్కా బై శ్రీజ. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూన్ 17వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వర్తిస్తాయి. మీనరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మీనరాశికి సంబంధించి లవ్ బ్రేకప్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది. అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్ల, అంటే వైఫ్ లైఫ్లో కావచ్చు, హస్బెండ్ లైఫ్లో కావచ్చు, లేదంటే అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే మనం ఇల్లీగల్ అఫైర్లే అనుకోవాల్సిన అవసరం లేదు. మేబీ థర్డ్ పర్సన్ అనేసరికి ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇన్లాస్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ వల్ల మీ ఇద్దరి మధ్యలో ఉండే గొడవల కంటే కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల, థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీతో గొడవలు ఉండటం వల్ల, ఈగో హర్టింగ్స్ వల్ల కూడా సెపరేషన్ కావచ్చు, లేకపోతే హార్ట్ బ్రేక్స్ కావచ్చు ఉండే ఛాన్స్ అనేది హైలీ కనిపిస్తుంది. అండ్ ఇన్ కేస్ మీకు హార్ట్ బ్రేక్ అయిన తర్వాత కూడా మీరు మూవ్ ఆన్ అవ్వకుండా అదే పర్సన్ గురించి ఆలోచించటం, ఎమోషనల్ అవ్వటం, ప్రాక్టికల్గా కాకుండా లైఫ్ని ఎమోషనల్ వైపు నడిపించడం వల్ల ఇటు ప్రొఫెషనల్గా, పర్సనల్గా, ఫిజికల్గా, మెంటల్గా కూడా ఒకలాంటి డిప్రెషన్కి లోన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక సూచన ఏంటంటే లవ్ లైఫ్లో కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు, ఆ ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో, అంటే ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, ఒకరిని ఒకరు నమ్మకపోవడం, అండర్స్టాండింగ్ లేకపోవడం, ఎక్కువ హైడింగ్స్, అంటే వీళ్ళ లైఫ్లో కావచ్చు, ఇటు అమ్మాయి లైఫ్లో కావచ్చు, అబ్బాయి లైఫ్లో, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా వీళ్ళకి సంబంధించిన విషయాలు హైడ్ చేసి ఉంచటం వల్ల కూడా, ఆ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలియటం వల్ల, అవి సడన్ రివీల్ అవ్వటం వల్ల కూడా ఇబ్బందులు వచ్చి విడిపోయే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇంకొకటి, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయట్లేదు, ఏదో దాస్తున్నారు అనే ఒక డౌటింగ్ నేచర్, ఒక అనుమానంతో కూడా గొడవలు వచ్చాయి. అంటే సడన్ క్వశ్చన్స్ చేయటం వల్ల వచ్చే గొడవలు కూడా రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా దూరం ట్రావెల్ చేసేవాళ్ళు ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే కనుక ట్రావెలింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది నైట్ టైం అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవ్ చేసేవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, అవి చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే, ఎవరిని నమ్మి మీరు డాక్యుమెంట్స్ మీద సైన్ చేయడం, మీ చెక్స్ షూరిటీగా ఇవ్వటం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక సమస్యలో మిమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వమని చెప్పి ఎవరైనా అడిగితే కూడా అలాంటి విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం చాలా మంచిది. లేకుంటే లీగల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఫేస్ చేయాల్సిన సందర్భాలు ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. దాంతోపాటుగా
ఇన్వెస్ట్మెంట్ విషయాలకు వస్తే బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక బిజినెస్ చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, మిస్కమ్యూనికేషన్ కానివ్వండి, వీటి వల్ల కొన్ని కోల్డ్ వార్స్ కానీ కొన్ని ఇబ్బందులు కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి లేకుండా చూసుకోండి. ప్రమోషన్, శాలరీ ఇంక్రిమెంట్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఇంకొంచెం వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మీరు ఓపికతో ఉన్నట్లయితే, వెయిట్ చేసినట్లయితే కనుక మీకు రావాల్సిన ఆపర్చునిటీస్ కొంచెం లేట్ అయినా సరే మీ వరకు వచ్చే ఛాన్సెస్ అనేవి హైలీ కనిపిస్తున్నాయి. మెంటల్గా, ఫిజికల్గా హెల్దీగా ఉండడానికి, అన్నెసెసరీ గొడవలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.